అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. మరొక కార్యక్రమం వాక్య మదనం. ఆదివారం రోజున దైవజనులు చేసినటువంటి ప్రసంగాలను మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. ఏ ఒక్కరూ అందరి ప్రసంగాలను వినడం సాధ్యము కాదు. అయితే ఎవరెవరు గడిచిన ఆదివారంలో ఏమేమి ప్రసంగాలు చేశారు, సంఘాన్ని ఉద్దేశించి, సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి అనేటువంటి విషయాలను బల్క్గా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. పోయిన ఆదివారంతో దీన్ని ప్రారంభించుకున్నాం. మొట్టమొదటి వీడియో పోయిన సోమవారం రోజున మనం రిలీజ్ చేసుకున్నాం. ఈ వాక్య మదనం అనే ఒక కార్యక్రమం ద్వారా చాలామంది కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అని తెలియజేశారు. ఇది కేవలం దేవుని కృపచేతనే కలిగినటువంటి ఆలోచన. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. గనుక ఎవరినో విమర్శించడానికి, ఎవరినో తప్పు పట్టడానికి కాదు, ఏ దైవజనుడి చేత దేవుడు ఏం మాట్లాడించాడు, వ్యక్తిగతముగా కుటుంబాల కొరకు, స్థానిక సంఘం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు దేవుడు ఎవరెవరి ద్వారా ఎలాంటి సందేశాన్ని పంపించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, నేర్చుకొని అది మన జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గనుక దీనిని ఇదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో ఎవరి ప్రసంగము ద్వారా మీరు దీవించబడ్డారు, ఎవరి ప్రసంగం చేత మీరు ఆత్మీయంగా ఎదుగుదల మీకు అనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. దీని కొరకు మీరు తప్పకుండా మీరు కామెంట్ చేయండి అని నేను తెలియచేయడం జరిగింది. ఇది కూడా విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారికి దీన్ని షేర్ చేయండి. రండి, ఈరోజు కార్యక్రమంలో మనము ముందుకు వెళ్దాం. నిన్నటి దినమున జరిగినటువంటి 9వ తారీఖు ఆదివారం రోజున దైవజనులు చేసినటువంటి ప్రసంగాలు, అవకాశం ఉన్నంత వరకు కొంతమంది 2-3 సర్వీసెస్ జరిగించేటువంటి దైవజనులు కూడా ఉన్నారు, ప్రముఖ దైవజనులలో. అందులో అవకాశం ఉన్నంత వరకు మొదటి ప్రసంగాన్ని తీసుకోవడం జరిగింది. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రండి, ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క దైవజనుని యొక్క సందేశాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మరి నా ఆత్మీయ తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారి యొక్క సందేశం ఏమిటి నిన్నటి దినమున అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. అపోస్తలుడు డాక్టర్ ఏఎస్ అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారు సెంట్రల్ చర్చిలో చేసినటువంటి ప్రసంగం. మూలవాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు వారు చదివారు. అందులో ఉన్న వచనం ఏమిటంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అనే మూలవాక్యం. ఈ యొక్క ప్రసంగం యొక్క 2.5 గంటలు ఉంటుంది దాదాపుగా. పూర్తి ప్రసంగం యొక్క సారాంశం మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనిషికి మనోనేత్రాలు వెలిగించబడడం యొక్క ప్రాముఖ్యతను ఆయన అత్యంత లోతుగా విశ్లేషించారు. దేవుని వాక్యం ప్రకారం మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ అనే త్రిత్వం ఉంటుందని, మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచంతో జరిపే అనుభవాల కలయిక ద్వారానే మనసు, మైండ్ ఒక ఉత్పత్తిగా ఉద్భవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒక క్రైస్తవుని మనోనేత్రాలు కనీసం 2 దశలలో వెలిగించబడాలని ఆయన బోధించారు. మొదటిది, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, సృష్టికర్త అని గ్రహించి రక్షణ పొందడానికి కళ్ళు తెరవబడడం. రెండవది, దేవుని వాక్యములోని గూఢమైన మర్మాలను, సాతాను సృష్టి, దేవుని ప్రణాళికలు వంటివి గ్రహించడానికి అనుదినము మన మనోనేత్రాలు తెరవబడాలి. ఈ జ్ఞానము మరియు ప్రత్యక్షత గల మనసు లేనివారు దేవుని గొప్ప ఇంటిలో మరుగుదొడ్డిలో వాడే రేకు డబ్బాల వలె మిగిలిపోతారని, అనుదినం దేవుని మర్మాలను గ్రహించేవారే రాజు భోజన బల్లపై ఉండే బంగారు, వెండి పాత్రల వలె ఘనంగా వాడబడతారని ఆయన దైవిక మర్మాలను విపులంగా వివరించారు. రేపు పరలోకములో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి భేదాలు అనేటివి ఉంటాయి. ఈ భూమి మీద మనము తెలుసుకునేటువంటి విషయాలు, లేదా దేవుడు మనలను 2వసారి వెలిగించి 200 సార్లు 2000 సార్లు వెలిగించిన దానిని బట్టే మన ఆత్మీయ అంతస్తు, రేపు దేవుడు మనకిచ్చేటువంటి హోదా నిర్ణయించబడుతుందనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వారు అందించారు. అయితే దీనిని గురించి మీరు ఎవరైనా ఇంకా స్పష్టంగా ఆ ప్రసంగం మొత్తం వినాలని ఆశించినట్లయితే ఇంకెంతో లోతైన విషయాలను మీరు గ్రహించగలుగుతారు. తప్పకుండా దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్ యొక్క లింక్ని, ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరి యొక్క ఛానల్స్ లింక్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను. కనుక మీరు తప్పకుండా ఎవరి ప్రసంగం వినాలనుకున్నారో వారి ప్రసంగాన్ని మీరు క్లిక్ చేసి వినొచ్చు, లేదా అందరి ప్రసంగాలు కూడా మీరు వినొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇకపోతే 2వ ప్రసంగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ పాస్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు
మూలవాక్యంగా 2 తిమోతి 2వ అధ్యాయం 20-21 వచనాలు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు ఉపయోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు అనగా దేవుడు వాడుకుంటకై అర్హమైన పాత్ర, సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును అని ఇక్కడ ఉంది. అద్భుతమైనటువంటి ఒక విషయం చూడండి. ఇక్కడనే మనకు ఒక గొప్ప సంగతి అర్థమవుతుంది. అపోస్తలుల అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఉటంకించినటువంటి ప్రసంగంలోని ముఖ్య అంశమే ఇక్కడ పిజే స్టీఫెన్ పాల్ గారు కూడా తీసుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఒకసారి చూడండి. సందేశ సారాంశం: దేవునికి అందుబాటులో ఉండడం, బీయింగ్ అవైలబుల్ టు గాడ్ వలన మనిషి జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులను ఆయన వివరించారు. దేవుడు మనుషుల సామర్థ్యాన్ని కాదు, వారి లభ్యతను మాత్రమే చూస్తాడని స్పష్టం చేశారు. యవనస్తులైన మరియా, ప్రవక్త అయిన యెషయా, అలాగే ఏమి ఎరుగని జాలరులైన పేతురు, యోహాను, యాకోబులు దేవుడు పిలిచిన వెంటనే ఎలాంటి సాకులు చెప్పకుండా తమ పనులన్నీ విడిచి ఆయనకు అందుబాటులోనికి వచ్చారని గుర్తు చేశారు. అందుకే దేవుడు వారిని చేపలు పట్టే వారి నుండి మనుషులను పట్టేవారిగా చరిత్రలో తరతరాలు నిలిచిపోయే ఘనమైన పాత్రలుగా మార్చాడని చెప్పారు. దావీదు, యోసేపుల వలె దేవునికి మన సమయాన్ని, తలంతులను, దశమ భాగములను అందుబాటులో ఉంచినప్పుడు ఆయన మనలను ఊహించలేని ఉన్నత స్థితికి నడిపించి తన చిత్తాన్ని మన ద్వారా ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడని ఆయన ఉద్బోధించారు. ఇక్కడ చెప్పినటువంటి అంశం ఒకటే, రంజిత్ ఓఫీర్ గారు చెప్పినటువంటి కోణము ఒకటైతే, పరలోకంలో ఉన్నతమైన స్థానంలో మనం ఉంటాము అని చెప్పినటువంటి ఉద్దేశం అయితే, 2 సార్లు మనం మనోనేత్రాలు 2000 సార్లు మన మనోనేత్రాలు వెలిగించబడాలని చెప్పితే, ఇక్కడ స్టీఫెన్ పాల్ గారు దీన్ని మరొక కోణంలో తెలియచేశారు. మనము యవనస్తులుగా ఉన్నప్పుడే దేవునికి సమర్పించుకొని దేవునికి ఒక సేవలో మంచి పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా మార్చబడడానికి మనము ఉపయోగపడాలి అనేటువంటి సందేశాన్ని ఇక్కడ వారు ఇచ్చారు. ఇకపోతే డాక్టర్ పి సతీష్ కుమార్ గారు వారు చేసినటువంటి ప్రసంగంలోని సారాంశం ఏంటో మనం ఒకసారి చూద్దాం. మూలవాక్యం నిర్గమకాండం 2వ అధ్యాయం 11-15 వచనాలు, ఆదికాండం 12-15 అధ్యాయాలు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని, ఒక ఐగుప్తిని కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఐగుప్తిని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టెను. సందేశం సారాంశం ఏంటంటే, సందేశ సారాంశం దేవుని సమయ నిర్ణయాన్ని, టైమింగ్ ఆఫ్ గాడ్ మరియు ఆయన చిత్తాన్ని గ్రహించడంలో భక్తులు సైతం ఎలా తొందరపడతారో ఆయన విపులంగా బోధించారు. మోషేకు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించాలన్న ఆశ ఉన్నప్పటికీ దేవుడు నిర్ణయించిన 430 ఏళ్ల కాలం ఇంకా పూర్తి కాకముందే కేవలం తన ఆవేశంతో ఐగుప్తీని చంపి 40 ఏళ్ళు అడ్రస్సు లేకుండా అరణ్యానికి పారిపోవలసి వచ్చింది అని గుర్తు చేశారు. అలాగే అబ్రహాం జీవితంలో కరువు వచ్చినప్పుడు దేవుని అడగకుండా తన సొంత ఆలోచనలతో ఐగుప్తుకు వెళ్ళి ప్రాణభయంతో తన భార్య షారాను చెల్లెలు అని అబద్ధం ఆడి కుటుంబములోకి శోధనలు, హాగరు అనే దాసిని ఎలా కొని తెచ్చుకున్నాడో సోదాహరణంగా వివరించారు. కుటుంబాలు కుప్పకూలడానికి 3వ వ్యక్తి సాతాను, ఇతరులు ప్రవేశించడమే కారణమని చెబుతూ కష్టాలు వచ్చినప్పుడు అబద్ధాల మీద ఆధారపడకూడదని, దేవుని నిర్ణయ కాలం కొరకు ఓపికతో వేచి చూస్తే ఆయనే దిగి వచ్చి అద్భుతం చేస్తాడని ఆయన ధైర్యపరిచారు. ఇది డాక్టర్ పి సతీష్ కుమార్ గారు చేసినటువంటి సండే స్పెషల్ సందేశం యొక్క సారాంశం. ఇకపోతే జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ మినిస్ట్రీస్ పాస్టర్ శ్యామ్ కిషోర్ గారు చేసినటువంటి ప్రసంగ సారాంశాన్ని మనం విందాం. మూలవాక్యం 2వ పేతురు 1వ అధ్యాయం 13-14 వచనాలు, 2వ తిమోతి 4వ అధ్యాయం 6-8 వచనాలు మరియు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31-34 వచనాలు. ఇక్కడ చూసినట్లయితే, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. సందేశ సారాంశం: దేవుని నిబంధనలు, వాగ్దానాలు మరియు
వాగ్దానాలు మరియు ప్రమాణాలకు కావనెంట్స్ అండ్ ప్రామిసెస్ ఓత్స్ మన అనుసంధానం నింపబడడం వలన కలిగే రక్షణ గురించి ఆయన లోతైన సత్యాలను పంచుకున్నారు. ఈ లోకంలో ప్రతిరోజు ఎన్నో యాదృచ్ఛిక మరణాలు, అపాయాలు జరుగుతున్నప్పటికీ దేవుని ప్రణాళికలో ఉన్న కింగ్డమ్ ప్రజలకు అకాల మరణం ఉండదని ఆయన స్పష్టం చేశారు. పేతురు మరియు పౌలు తమ గుడారాన్ని విడిచిపెట్టే సమయాన్ని దేవుని వాగ్దానం ద్వారా ఖచ్చితంగా ఎలా ఎరిగి ఉన్నారో వివరిస్తూ దేవుని ప్రణాళిక పూర్తి కానిదే ఏ శత్రువు మనల్ని జయించలేడని ధైర్యపరిచారు. నోవాహుతో దేవుడు చేసిన సంరక్షణ నిబంధన, దావీదుతో చేసిన విజయం యొక్క వాగ్దానం మరియు ఫినేహసుతో చేసిన సమాధాన నిబంధనలను ఆయన ప్రస్తావించారు. మన కష్టకాలంలో నిరాశపడకుండా దేవుడు మన కన్నీళ్లకు ముగింపు పలికి ఒక క్రొత్త నిబంధనను అనుగ్రహించి మనల్ని ఒక ప్రత్యేకమైన సాంపాద్యంగా నిలబెడతాడని ఆయన ప్రవచనాత్మకంగా బోధించారు. ఇది శ్యామ్ కిషోర్ గారు చేసినటువంటి ప్రసంగం. తర్వాత చూసినట్లయితే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి ప్రసంగాన్ని మనం చూద్దాం. రోమిలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు మరియు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సందేశ సారాంశం ఏమిటంటే, మరణం నుండి జీవంలోనికి వెళ్ళుటకు తాళపు చెవులు, కీ ఫ్రమ్ డెత్ టు లైఫ్ అనే అంశంలో 5వ తాళపు చెవి అయిన దేవుని కుటుంబంలో చేరడం గురించి ఆయన అత్యద్భుతంగా బోధించారు. మనము దేవునిని కేవలం దేవుడు లేదా ప్రభు అని దూరంగా ఉండి పిలవడం కాకుండా దత్తపుత్రత్వపు వారసత్వంలోకి వచ్చి డాడీ, అబ్బా, తండ్రి అని పిలిచే సన్నిహితమైన అనుభవంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి ఉదాహరణగా సమాజంచే తృణీకరించబడిన వేశ్య అయిన రాహామును తీసుకున్నారు. ఆమెకు భవిష్యత్తుపై 99% నిరీక్షణ లేకపోయినా దేవుని ప్రజలలో చేరాలనే 1% ఆశ కలిగి తన కిటికీకి ఎర్రదారం యేసు రక్తానికి సాదృశ్యం కట్టడం ద్వారా ఆమె మరియు ఆమె కుటుంబం మరణం నుండి ఎలా రక్షింపబడిందో వివరించారు. అంతటితో ఆగక ఏకంగా యేసుక్రీస్తు వంశంలోనికి ఆమె ఎలా చేర్చబడిందో కళ్ళకు కట్టినట్లు వర్ణించి, మనమందరం కూడా రాహబు వలె పాపులమే అయినప్పటికీ దేవుడు తన స్వరక్తం ద్వారా మనల్ని కల్వరి కుటుంబంలో వారసులుగా చేసుకున్నాడని వారు చెబుతూ మురిసిపోయారు అంటూ ఇక్కడ వాక్య సందేశాన్ని మనం చూస్తున్నాం. తర్వాత మరొక పాస్టర్ గారు దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్ గారు, వారి యొక్క మూలవాక్యము నిన్నటి దినంన సామెతల గ్రంథం 24వ అధ్యాయం 27 వచనం మరియు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు అనేది. దీంట్లో మరి తీసుకున్నటువంటి సందేశ సారాంశం ఏమిటంటే, సింగిల్ నుండి వన్ ఫ్లెష్ అనే సిరీస్లో భాగంగా వివాహ జీవితానికి ముందు యవ్వనస్తులకు ఉండవలసిన సిద్ధపాటు, ప్రిపరేషన్ గురించి ఆయన సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. దేవుడు తననెందుకు సృష్టించాడో ఒక వ్యక్తి తెలుసుకోనంత వరకు అసలు వారి జీవితమే ప్రారంభం కాదని ఆయన స్పష్టం చేశారు. వివాహానికి ఆత్మీయ సిద్ధపాటు, ప్రార్థన, వాక్యం చదవడం, సంఘంలో నాటబడడం, లోబడే మనసు, తగ్గింపు ఎంత అవసరమో భావోద్వేగ సిద్ధపాటు, ఎమోషనల్ రెడీనెస్ కూడా అంతే కీలకమని ఆయన వివరించారు. ఈ ఎమోషనల్ సిద్ధపాటులో భాగంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సరిగ్గా మాట్లాడడం, కమ్యూనికేషన్, తప్పు జరిగినప్పుడు భేషజాలు లేకుండా సారీ చెప్పి క్షమించడం, ఇతరులపై వచ్చిన విషయాలలో సంయమనం పాటించడం మరియు హద్దులను, బౌండరీస్ని గౌరవించడం, అలాగే మన జీవితంలో ఉన్న ప్రతిదానిని పట్ల దేవునికి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం నేర్చుకోవాలని ఆయన ఎంతో ప్రాక్టికల్గా యవ్వనస్తులను హెచ్చరించారు. అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వారి యొక్క ప్రసంగాన్ని చూద్దాం. ఆ పాస్టర్ గారి పేరు అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు కుటుంబ సమేతంగా యూకే పరిచర్యలో ఉన్నందున వారి స్థానంలో వీరు వాక్యాన్ని బోధించారు. మూలవాక్యం 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31 నుంచి 39.
మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలీము నుండి యోర్ధాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలుప పోషించెదను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించెను. సందేశ సారాంశం ఏమిటంటే, దావీదు కష్టకాలంలో అతనికి అండగా నిలిచిన 80 ఏళ్ల వృద్ధుడైన బర్జిల్లయి జీవిత చరిత్ర ద్వారా అపోస్తలుడు జోసెఫ్ విజయ్ కుమార్ గారు గొప్ప ఆత్మీయ సత్యాలను పంచుకున్నారు. బర్జిల్లయి వృద్ధాప్యంలో కూడా యోర్దాను నదిని దాటినట్లుగా మనం కూడా మరణం నుండి జీవంలోనికి ఆత్మీయ నదిని దాటాలని చెప్పారు. రోగేలీము అనగా శుభ్రపరచుట అని అర్థం ఉన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు రక్తంతో శుద్ధ హృదయాన్ని పొంది పరిశుభ్రమైన దైవిక జీవితం, పరిశుద్ధత జీవించాలని వివరించారు. అంతేకాకుండా బర్జిల్లయి గొప్ప ఐశ్వర్యవంతుడై ఉండి తన ధనాన్ని గర్వం కొరకు కాక దావీదుకు ఆహారం పరుపులు అందించడానికి ఎలా ఖర్చు చేశాడో గుర్తు చేస్తూ దేవుడిచ్చిన సంపదను దేవుని సేవ కొరకు వాడాలని ఆయన ఉద్బోధించారు. అలా చేసినప్పుడు దావీదు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించి తనతో యెరూషలేములో పోషిస్తానని చెప్పినట్లు దేవుడు కూడా మనల్ని ప్రేమించి మన కోరికలు తీర్చి తన నిత్య సంతోషంతో పోషిస్తాడని ఆయన వాగ్దానాన్ని తెలియచేశారు. ఇకపోతే పాస్టర్ షాలేం రాజు గారు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. మూలవాక్యం: అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. సందేశ సారాంశం: దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని వాగ్దానం ఇచ్చిన తరువాత దానిని నెరవేర్చడానికి ఆయన తీసుకునే సిద్ధపాటు కాలం, ప్రాసెసింగ్ ప్రిపరేషన్ టైం గురించి ఆయన అద్భుతంగా బోధించారు. సుమారు 13-15 ఏళ్ల వయసులోనే దావీదు రాజుగా అభిషేకించబడినప్పటికీ అతను వెంటనే సింహాసనం ఎక్కలేదని గుర్తు చేశారు. ఆ సింహాసనం ఎక్కడానికి ముందు దేవుడు దావీదుకు కుటుంబంలో వ్యతిరేకతలు, శత్రువులు, సౌలు నుండి ప్రాణాపాయాలు, యుద్ధతంత్రాలు లాంటి ఎన్నో కఠినమైన పాఠాలు నేర్పించి ఒక పరిపూర్ణమైన రాజుగా సిద్ధపరిచాడని ఆయన వివరించారు. అలాగే యోసేపుకు పసితనంలోనే దర్శనమిచ్చి అది నెరవేరడానికి 13 ఏళ్ల పాటు బానిసత్వంలో చెరసాలలో ఎలా నలగొట్టి ఒక గొప్ప ప్రధానిగా సిద్ధపరిచాడో కూడా ఆయన తెలియజేశారు. దేవుడు మన ప్రార్థనలకు వెంటనే జవాబు ఇవ్వకపోతే ఆయన మౌనంగా ఉన్నట్లు కాదని, మనం ఆశించిన గొప్ప ఆశీర్వాదాలను తట్టుకునేంతగా ఆయన తెర వెనుక మనలను సిద్ధపరుస్తాడని విశ్వాసంతో ఎదురు చూడాలని ఆయన ధైర్యపరిచారు. ఇకపోతే చార్లెస్ రెవరెండ్ పి జాకబ్ గారు, ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్. మూలవాక్యం: నిర్గమకాండం 20వ అధ్యాయం 15, మొదటి తిమోతి 6 అధ్యాయం 6 నుంచి 10 వచనాలు మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 28. దొంగిలకూడదు, అపవాదికి చోటియకూడదు. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను అనేటువంటి వాక్య భాగం. సందేశ సారాంశం ఏమిటంటే, దేవుడు 10 ఆజ్ఞలను స్వయంగా తన వేలుతో రాశాడని వివరిస్తూ, దేవుడు 3 వేళ్లు నిర్గమకాండంలో ఆజ్ఞ, దానియేలు గ్రంథంలో రాజుకు తీర్పు, యోహాను సువార్తలో పాపిని క్షమించడం అనే అంశంపై ఆయన ఆసక్తికరమైన సందేశాన్ని ఇచ్చారు. అసలు మనుషులు ఎందుకు దొంగతనం చేస్తారంటే, మొదటిది దేవుడిచ్చిన దానిలో సంతృప్తి లేకపోవడం, 2 తమ అవసరాలను దేవుడు తీర్చగలడనే నమ్మకం లేకపోవడం, 3 దేవుని సమయ నిర్ణయంపై వేచి చూడలేకపోవడం, 4 స్వార్థం, తాము బాగుపడాలని ఇతరులను నాశనం చేయడం అని ఆయన విశ్లేషించారు. అయితే దొంగతనపు ఆలోచనల నుండి బయటపడాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28 ప్రకారం 3 సూత్రాలు పాటించాలని ఆయన ఉద్బోధించారు. ఇక దొంగతనం ఆపేయాలి, సోమరితనం విడిచిపెట్టి చేతులతో కష్టపడి నమ్మకంగా పనిచేయాలి, మరియు మనకు వచ్చిన రాబడిలో నుండి ఇతరులకు పంచి ఇవ్వడం ప్రారంభించాలి. కువైట్లోని ఒక గార్డెన్లో తోటమాలి తనకు దొరికిన 4 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ను దొంగిలించకుండా తిరిగి యజమానికి ఇచ్చేసి దేవుని ద్వారా ఎలాగా ఉన్నతమైన మేడలు పొందాడో సాక్ష్యాన్ని ఉదాహరణగా చెబుతూ దేవుని యందు నమ్మకం ఉంచాలని ఆయన ధైర్యపరిచారు. తరువాత పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసన్న మినిస్ట్రీస్, రాజమండ్రి. మూలవాక్యం: ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడును, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోసినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రమే వానిని నడిపించెను. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి నూనెను అతనికి త్రాగించెను అని. సందేశ సారాంశం ఏమిటంటే, పక్షిరాజు గూడు రేపట మరియు దేవుని రెక్కల నీడలో భద్రత గురించి ఆయన అత్యంత లోతైన మర్మాలను పంచుకున్నారు. దేవుని ప్రజలు లోక సంబంధమైన పాపపు తాత్కాలిక నివాసాల్లో ఐగుప్తు లాంటి గూడులో సౌకర్యంగా ఉండిపోయి సోమరులుగా మారినప్పుడు దేవుడు వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఆ గూడును రేపుతాడని వివరించారు. కష్టాలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు దేవుడు గూడు రేపుతున్నాడని గ్రహించి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఆయన చూపే మార్గంలో నడవాలని ఆయన బోధించారు. అలా ఆయన రెక్కల కింద
ఆయన రెక్కల మీద ఆనుకొని భూమి యొక్క ఉన్నత స్థలములలో స్థిరపరచబడిన వారికి దేవుడు 3 రకాల ఆధ్యాత్మిక ఆహారాలు ఇచ్చి తృప్తి పరుస్తాడని ఆయన చెప్పారు. ఇదండి వీరు ఇచ్చినటువంటి సందేశము గడిచినటువంటి ఆదివారంలో. గనుక ప్రతి క్రైస్తవుడు అగ్ని అభిషేకంతో నిరంతరం మండుతూ ఉండాలని ఆయన ప్రసంగించారు ఈ యొక్క జాన్ వెస్లీ గారి యొక్క సందేశంలో నుండి. అవకాశం ఉన్నంత వరకు యాక్యురసీగా ఈ యొక్క సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇంకా బెటర్మెంట్ చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తాను. నా కొరకు ప్రార్థించండి. ఈ చెప్పినటువంటి దైవజనుల యొక్క ప్రసంగాల సారాంశం మీకు ఎలా అనిపించింది తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీకు తెలిసినటువంటి వారికి షేర్ చేయండి. ప్రతి దైవజనుని మనం గౌరవించుదాం, ప్రేమించుదాం. వారి చేత దేవుడు ఏదైనా ఒక అమూల్యమైన పాఠం, అమూల్యమైన సందేశాన్ని మనం తెలియచేసినట్టయితే తప్పకుండా విందాం. అయితే సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని ఐక్యపరచడానికి ఎవరి యొక్క ప్రసంగం ఎక్కువగా మనలను ప్రేరేపించింది? సార్వత్రిక సంఘాన్ని సంస్కరించడానికి, సిద్ధపరచడానికి, అందరినీ ఐక్యపరచడానికి ఏ విధమైనటువంటి ప్రసంగాలు, ఎవరి ప్రసంగం మనల్ని ప్రోత్సహించింది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరు జ్ఞాపకం చేసుకొని, వీరందరూ ఒక వేదిక మీద ఉండి అందరూ సత్యం కొరకు, సార్వత్రిక సంఘ ఐక్యత కొరకు పాటుపడాలని మనమందరం కూడా కోరుకుందాం. ఈ దైవజనులను అనుసరించేటువంటి వారు, విశ్వాసులు, వీరికి ఉన్నటువంటి సేవకులు, అసోసియేట్ పాస్టర్స్ అందరూ కూడా ఐక్యతలోనికి వచ్చి దేవుని మహిమార్థంగా అందరూ నిలబడాలని మనం కోరుకుందాం. సోషల్ మీడియాలో కూడా ఒక మంచి మూమెంట్, క్రిస్టియానిటీ ఐక్యత కొరకు రావాలని మనమందరం కూడా కోరుకుందాం. ఈ యొక్క సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఇది విన్న తర్వాత మీ యొక్క ఉద్దేశం ఏంటో తప్పకుండా కింద తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.